మన డిజైనర్ ఎంత గొప్పోడంటే और हमारा डिजाइनर कितना महत्वपूर्ण है। నీలా ఇంకో వ్యక్తిని చేయలేదు చూసావా, आपके जैसा और किसी को प्रभु नहीं ఇంకో बनाया है, ప్రింట్ లేదంతే, दूसरा प्रिंट नहीं है आपके जैसा। నీకేం చెప్తున్నాడు తెలుసా, वो क्या कहता है, నిన్ను చేసినప్పుడు जब आपको बनाया వేరే ఎవరితో కూడా సమానంగా కాకుండా वो किसी के साथ तुलना न करते నిన్ను हुए ఎలా చేయాలనుకున్నాడు అలాగే చేశాడు। जैसा वो बनाना चाहता था आपको वैसा उसने बनाया। అలాంటి డిజైనర్ కి और ऐसा डिजाइनर को విజిల్ పడాల్సిందే, हम लोग उसको सीटी बजाना చప్పట్లు चाहिए, పడాల్సిందే। ताली बजाना चाहिए। నువ్వు ఎప్పుడు తక్కువగా చూసుకోక, अपने आप को कम मत सोचिए। నేను నమ్ముతున్నాను मैं विश्वास करता हूँ నువ్వు అలా చూసుకోకుండా వెళ్తావని। और आप अपने आप को वैसा नहीं देखेंगे। ఏదైనా ఒక వర్తమానం ఒక మెసేజ్ వినాలంటే अगर कोई एक मैसेज आपको सुनना है ఈ అరగంట తర్వాత మీరు వినేసినట్టే। और आप ये आधा घंटे के बाद आप सुने हैं, జీవితానికి ఒక్క మెసేజ్ ఏదైనా ఉంటే जीवन में अगर कोई एक मैसेज है, నువ్వు విశ్వాసం మూలంగా నీతిమంతుడయ్యావు అంతే। आप विश्वास के द्वारा धर्मी बनाए गए हैं, నువ్వు దేవుని దగ్గర సంపూర్ణుడిగా ఉన్నావు అంతే। आप परमेश्वर के पास में परिपूर्ण है। ఎంత కాలమని ఈ బహుమతి పోదు, और कब तक ये आपका मतलब ये जो गिफ्ट नहीं जाएगा, ఎప్పటికీ వెళ్ళదు। वो कभी भी वरदान दूर नहीं నువ్వు होगा। జీవిత కాలానికి దేవుని దగ్గర పర్ఫెక్ట్ గా ఉన్నావు। आप परमेश्वर के सामने हमेशा परफेक्ट है। నీకు నువ్వుగా ప్రయత్నం చేయదు, अपने आप से प्रयत्न मत करो, లాని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవద్దు। वापस हमको पीछे नहीं लाना है। ఒకసారి దేవుడు లా వల్ల మన లా దగ్గర మనం చనిపోయినట్టు పెట్టేస్తే, अगर हमें एक प्रकार वो मरे जैसा रखने के बाद, లా దగ్గర ధర్మశాస్త్రం దగ్గర మనం చనిపోయిన వ్యక్తులు అని చెప్తున్నారు, जब చెప్తే परमेश्वर के धर्मशास्त्र के सामने प्रभु कहता है कि हम मरे हैं, మనం చనిపోయాం అంతే। वही हम मर गए। हम लोग, బైబిల్ చెప్తుంది बाइबल बताता है ధర్మశాస్త్రం ఎందుకు, धर्मशास्त्र क्यों है, దేనికి ఇచ్చాడు దేవుడు। क्यों दिया प्रभु ने। గల్తీలు రాసిన పత్రిక చదవండి, गलतियों की पत्री में देखो, ఇప్పుడు కాదు కానీ अभी नहीं, టైం లేదు కనుక समय नहीं है, ఎప్పుడైనా వీలు చూసుకొని आप समय निकाल कर రోమిలకు రాసిన పత్రిక, रोमियो की पत्री, గల్తీలు రాసిన పత్రిక गलती पत्री చదవగలిగితే जब पढ़ेंगे, మేము ఈ 3 రోజులు చెప్పిన విషయాలని కూడా ये जो 3 दिन हमने आपको बताया है, చెప్పింది చెప్పినట్లుగా అక్షరం కూడా పోకుండా ఉంటది। और जैसे हमने बताया वैसा सारी बातें वहां पे लिखा అదే है। కాదు, उतना ही नहीं, అందులో చెప్పబడిన స్వాతంత్రము ఒక పొల్లు కూడా పోకుండా మీ పైన రాబడుతుంది। और वो स्वतंत्रता जो वहां पे दिया है, वो सारी स्वतंत्रता आप पर उतरेगा। దేవునికి మహిమ కలుగును గాక। परमेश्वर की महिमा हो। అందులో ఒక మాట ఉంది, ఏముందంటే वहां पर एक बात क्या लिखा है, ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు, परमेश्वर धर्मशास्त्र क्यों दिया, దేనికి ఇచ్చాడని చెప్తూ क्यों दिया बोलकर, అది కేవలము యేసు వచ్చినంత వరకు మాత్రమే యేసు మనుషుని यीशु मसीह आने तक मनुष्यों को ఒక 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 జైల్లో పట్టుకుంటది। एक जेल में जैसे रख के समान మీకు है। జాగ్రత్త చూపిస్తాను వినండి। आप अच्छे देखिए, యేసు వచ్చినంత వరకు, जब तक यीशु नहीं आता है, యేసయ్య పుట్టినంత వరకు यीशु जब तक जन्म नहीं लिया, మనుషుని పాపి అని చెప్పడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది। मनुष्य एक पापी है करके बताने के लिए धर्मशास्त्र को दिया। ధర్మశాస్త్రం ఒక పని ఏంటంటే, व्यवस्था का ये काम है, నువ్వు పాపివి, आप एक पापी है, నువ్వు తప్పించుకోలేవు। आप छूट नहीं सकते। ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పట్టుకొని ఇలా ఉండిపోతుంది। व्यवस्था एक व्यक्ति को पकड़ कर रखता है, ఇప్పుడు ఈ వ్యక్తికి ధర్మశాస్త్రం అడుగుతుంది, और ये व्यक्ति को धर्मशास्त्र बोलता है పాపానికి జీతం మరణం, पाप की मजदूरी నువ్వు मृत्यु है, చనిపోవాల్సిందే। आपको मरना है। ధర్మశాస్త్రం పట్టుకునుందట, और पवित्र शास्त्र पकड़ते నువ్వు हैं, చనిపోవాల్సిందే, आपको मरना నువ్వు है, చచ్చిపోతావు। आप मरना है। అప్పుడు యేసు పైనుంచి అన్నాడట, तब यीशु स्वर्ग से कहता है, ఆపు, रुक जा, ఆపు, रुक जा, నువ్వు మాట్లాడు, ఆపు, मत बोल, నేను వాడి స్థానంలో చనిపోతున్నాను, मैं उसके स्थान में प्राण देता हूँ, నువ్వు వాడిని వదిలేసేయ్। उसको तू छोड़ दे। యేసు వచ్చి यीशु आया, ధర్మశాస్త్రం చేతిలోకి వెళ్ళిపోయి धर्मशास्त्र समान बन गया, ధర్మశాస్త్రం ఎంతైతే శిక్ష అడిగిందో और जो सजा उस धर्मशास्त्र ने मांगा, అంత శిక్ష యేసు మీద వెళ్ళిపోయిన తర్వాత सारा दंड यीशु को मिला। ఇప్పుడు యేసు చెప్పాడు ఏంటంటే, तब यीशु ने क्या कहा, ధర్మశాస్త్రం ఎంతైతే శిక్ష వేయాలో धर्मशास्त्र में जो सजा देना था, అంత శిక్ష నీ మీద పడిపోయింది। वो सारी सजा आप पर गिरा है। కారణం నా మీద పడింది గనక। कारण मुझ पे गिरा है। ధర్మశాస్త్రం ఎంతవరకు ఇవ్వబడిందంటే, धर्मशास्त्र क्या बोलता ఒక है, వ్యక్తిని పట్టుకొని एक व्यक्ति को पकड़कर తిప్పి घुमाकर యేసు వైపు తోయడానికి। यीशु के तरफ लाने के लिए। ఈ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, धर्मशास्त्र क्या कहता है, నీకు నువ్వుగా నీతిమంతుడు అవ్వలేవు, आप अपने आप से धर्मी नहीं बनते, నిన్ను యేసు నీతిమంతుడిగా చేయబోతున్నాడు। यीशु आपको धर्मी बनाता ఆ है, నీతి వచ్చినంత వరకు और जब तक धार्मिकता नहीं मिलेगा నిన్ను పట్టుకోవాలంతే। वो आपको पकड़ना है। రోమిలకు రాసిన పత్రిక रोमियो की पत्री 3వ అధ్యాయము 3रा अध्याय, త్వరగా చూద్దాం। जल्दी देखेंगे हम लोग। ఇట్లుండగా ఇట్లుండగా ధర్మశాస్త్రకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది।
परंतु अब व्यवस्था से अलग परमेश्वर की वो धार्मिकता प्रकट हुई है। ఇట్లుండగా इसीलिए ధర్మశాస్త్రముకు వేరుగా व्यवस्था से अलग ధర్మశాస్త్రముకు వేరుగా व्यवस्था से अलग చర్చ్ నా వైపు చూడండి ఒకసారి. मेरी तरफ देखिए, దేనికి వేరుగా? इसके अलग बताइए। ధర్మశాస్త్రం ఏమడిగింది ఒక వ్యక్తిని? एक व्यवस्था लोगों को क्या बोलता है? నీ నీతి ఏది? तेरा धार्मिकता कहाँ है? నువ్వు నీతిమంతుడు కాకపోతే, अगर आप धर्मी नहीं बनेंगे, నువ్వు పాపిగా ఉండిపోతే अगर पापी है, దేవుని మాత్రం నువ్వు చేరుకోలేవు. प्रभु के पास आप नहीं आ నువ్వు सकते। ఎంత మోకాలేసినా, तू कितने घुटने ఎన్ని टेको, ఉపవాసాలు చేసినా, कितना उपवास करो, పాపి గనుక దేవుని చేరుకోలేవు. पापी है इसलिए प्रभु के पास नहीं आ నువ్వు सकते। నీతి పనులు చేయు, जब आप धर्मी काम करो, నీతిమంతుడు అవ్వు, तब धर्मी बन जा, అప్పుడు నువ్వు దేవుని చేరుకోవచ్చు. तब तू प्रभु के पास आ सकता है। అంతవరకు ధర్మశాస్త్రం పట్టుకుందట. तब तक धर्मशास्त्र पकड़ के रखा ఇప్పుడు है। పైనుంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఏం చెప్తుందంటే, ऊपर से एक आवाज हमें क्या कहता है? ఈ ధర్మశాస్త్రం నిన్ను నీతి అడిగింది కదా, धर्मशास्त्र ने आपको धर्मी बनाना चाहा, నీతి పట్టుకొని రమ్మంది కదా, वो बोलता है कि धर्मी बनकर राजा, నీ వల్ల అవ్వలేదు కదా. वो आपसे नहीं हुआ। ఇప్పుడు విను, अभी सुनो, ఆ ధర్మశాస్త్రముకు वो धर्मशास्त्र के వేరుగా अलग व्यवस्था से अलग దేవుడే స్వయంగా నీతిస్తున్నాడు నీకు. परमेश्वर की वो స్వయంగా धार्मिकता దేవుడే प्रकट ఇస్తున్నాడు. हुई। वो प्रभु दे रहा है, అది పట్టుకొని वो धार्मिकता ఇప్పుడు నా लेकर దగ్గరికి రా. मेरे पास आ जा। ఈరోజు నీకు ఒక మాట చెప్పనా? और एक बात बोलूं, బైబిల్ మనకేం చెప్తుందంటే, बाइबल क्या कहता है? ధర్మశాస్త్రముకు धर्मशास्त्र के అంటే మన పనులు లేకుండా, मतलब हमारी क्रियाओं के మన बिना, మంచి పని కాకుండా, अच्छे काम नहीं దానికి करने से, వేరుగా उससे अलग దేవుడు నీతిని ఇస్తున్నాడు. प्रभु हमें धार्मिकता देता है। రోమిలకు రాసిన పత్రిక रोमियो की पत्री 4వ అధ్యాయము 4 अध्याय 3వ వచనం చూడండి జాగ్రత్తగా. तीसरा वचन देखिए। లేఖనం ఏం చెప్తున్నది? पवित्र शास्त्र क्या कहता है? అబ్రాహాము దేవుని నమ్మెను, अब्राहम प्रभु पे विश्वास किया, అది అతనికి నీతిగా ఎంచబడును. वो उसकी धार्मिकता गिनी गई। పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. और काम करने वाले को मजदूरी देना दान नहीं परंतु वो हक समझा जाता है। పని చేయక, लेकिन बिना काम करे, పని చేయక, तो जो काम नहीं करता, పని చేయక, जो काम नहीं करता, ఏ మంచి పని లేకపోయినా कोई भी अच्छा काम नहीं करता, భక్తిహీనుని लेकिन भक्तिहीन को నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. और धर्मी ठहराने वाले पर विश्वास करता, उसके वो विश्वास करके उस धार्मिकता गिना जाता है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మంచి పనులు చేసినప్పుడు కాదట, अच्छे काम करने के ఏ द्वारा नहीं, మంచి పని లేకపోయినా, बिना कोई अच्छा काम నేను करे, చాలా పెద్ద పాపిని, मैं बड़ा पापी हूँ, ఇలాంటి వ్యక్తి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే वैसा व्यक्ति भी यीशु पर विश्वास करने से దేవుడు ఏం చెప్తున్నాడంటే, प्रभु क्या कहता है? నువ్వు కూడా నీతిమంతుడివి, आप भी धर्मी है, కంగారు పడద్దు. चिंता मत करो। ఇప్పుడు చూడండి ఆ నెక్స్ట్ వర్స్ ఏం రాశాడు. और उसके बाद का वचन देखिए। ఆ ప్రకారమే, उसी प्रकार से, ఆ ప్రకారమే उसी प्रकार से క్రియలు లేకుండా बिना कर्मों का దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచుతాడో परमेश्वर जिनको धर्मी ठहराता है, ఆ వ్యక్తి ధన్యుడు. वो व्यक्ति धन्य है। ఎవరు ధన్యులు చెప్పండి? कौन धन्य बोलिए? ఎవరైతే క్రియలు లేకుండా, बिना कर्म करे, క్రియలు లేకుండా, बिना कर्मों के, ఏ మంచి పని లేకపోయినా बिना कोई अच्छा काम करे, దేవుని దగ్గరికి వచ్చి, प्रभु के पास నేను आकर మంచోడిని కాదు, मैं अच्छा नहीं నేను हूँ, పాపిని, मैं पापी हूँ, నన్ను నువ్వు నీతిమంతుడు చేస్తావు అని విన్నాను, मुझे सुना कि आप धर्मी बनाते हैं, నిన్ను నమ్ముతున్నాను मैं आप पर विश्वास करूंगा। అని చెప్పగానే जब आप ऐसा बोलेंगे, దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడు అని పిలుస్తాడు. प्रभु उसको धर्मी करके पुकारता है। నీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను. और एक बात बोलता सुनिए, దేవుని దగ్గరికి వెళ్ళడానికి प्रभु के पास जाने के ఎవరి लिए వల్ల కాలే, संसार के द्वारा नहीं, ఎవరు వెళ్ళలేరు. कोई नहीं जा सकता, కానీ ఈ దేవుని దగ్గరికి వెళ్ళడానికి लेकिन ये प्रभु के पास जाने के लिए ఎవరైనా ధైర్యం తెచ్చుకోవచ్చు. कोई भी हिम्मत के साथ आ सकता కారణం है। ఈయనే చెప్తున్నాడు, वो कहता है, నేను నీతిని గిఫ్ట్ గా ఇస్తున్నాను, ये धार्मिकता मैं ఈ फ्री में दे रहा నీతి हूँ, బట్టి నువ్వు ధైర్యంగా రా, ये धार्मिकता आपको फ्री में दे मिले ఈ लीजिए। నీతి బట్టి ధైర్యంగా రా. అయిన తండ్రి అయిన దేవుడు, ये पिता परमेश्वर है ఈయన మనందరం కూడా और ये हम सब लोगों का चिन्ह है। ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా? अभी बात कर रहे हैं क्या ये दोनों? ఎందుకు మాట్లాడుకోవట్లేదు తెలుసా? क्यों नहीं बात कर रहे हैं? ఇక్కడ సీరియస్ క్లాసెస్ జరిగిపోతున్నాయి, सीरियस क्लास हो रहा है यहाँ पर, మనం మాట్లాడుకుంటే బాగోదని కొన్నిసార్లు. हम बात करना अच्छा नहीं करके, ఇంకో విషయం, వీళ్ళిద్దరికి ఇద్దరు తెలిసి ఉండకపోవచ్చు, शायद ये दोनों मिलके भी नहीं रहते हो।
వీళ్ళిద్దరికి ఇద్దరు ఎప్పుడు కలుసుకోలేదేమో, कभी शायद नहीं मिले होंगे, దానివల్ల వీళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు. शायद उससे वो दोनों बात नहीं कर सकते. ఒకవేళ ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ని కూర్చోబెడితే अगर यहाँ दो दोस्तों को बिठाएंगे, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? वो क्या करते हैं? నీకు అర్థమైంది లేదు కానీ आपको समझ में आया नहीं मालूम है? నువ్వు దేవుని పక్కన కూర్చుండబెట్టబడ్డావు. परमेश्वर के बाजू में आप बटाए गए हैं. నిన్ను నవ్వించాలంటే आपको अगर हंसाना है, ఆయన మించి ఎవరూ నవ్వించలేరు. उससे बढ़कर कोई आपको नहीं हंसा सकता నీకు है. ఏడుపు తెప్పించాలంటే अगर आपको रुलाना है, ఆయన తప్ప ఆయన మించి ఎవరు తెప్పించలేరు. उसके अलावा कोई आपको रुला नहीं सकता है. అంత గొప్పోడు పక్కన కూర్చో. वो कितना बड़े व्यक्ति के सामने बैठे हैं. కూర్చున్నప్పుడు जब बैठे हैं, దూరం దూరం జరిపే కూర్చోవాల్సిన అవసరం లేదు. दूर दूर जाके बैठने की आवश्यकता नहीं. దగ్గరికి వెళ్ళు, नजदीक में जाओ, ఒక చేయి వెయ్యు. अपना हाथ उस पर रखो. అయ్యా प्रभु, నీ పక్కన్నప్పుడు मैं आपके पास रहने నువ్వే से కోహరుని నీతి ఇచ్చి నన్ను దగ్గర తీసుకొచ్చినప్పుడు तू मुझे ऐसी धार्मिकता दिया जो चाहता नहीं था నా मैं, కడుపులో ఉన్న బిడ్డ గురించి నేను భయపడ్డా. और मैं अपने छोटे बच्चे के लिए मैं डरता हूँ. నా రాబోతున్న జీవితం గురించి నేను భయపడ్డా. मैं अपने किसी के बारे में नहीं डरता. నా ముందు నన్న బిడ్డ గురించి భయపడను. मैं सामने के बच्चे सामने नहीं डरता, ఎందుకంటే కోరుండు నువ్వే నాకు నీతినిచ్చి क्योंकि तू अपनी इच्छा से मुझे धर्मी बनाया. రాజుల్ని సైతం నేల కూల్చే దేవుడు నువ్వు. राजाओं को भी नीचे गिराने वाला प्रभु तू है. అలాంటి నువ్వు నా రాజుల రాజువి. वैसा तू मेरा प्रभु राजाओं का राजा है. స్ట్రైట్ గా నీ పక్కనే కూర్చున్నాను. मैं आपके बाजू में बैठा हूँ, నా కోసం రాజ్యాలను కూడా నేల కూల్చేస్తావు. और मेरे लिए तू राज्यों को भी गिरा सकता है. అలాంటి రాజా ऐसे राजा పైనుంచి కిందకి దిగావా, ऊपर से नीचे उतरा, సింహాసనం విడిచిపెట్టావా, सिंहासन को छोड़ రాజా दिया गया, వస్త్రాన్ని తీసేసావా, राज वस्त्रों को निकाल दिया, దీనుడిగా అయిపోయావా. क्या दीन बन गया. ఇంత కన్నా తగ్గలేడు దేవుడు తెలుసా నీకు. और इतना अपने आप को दीन ఒక बना. వ్యక్తి ఎంత దారుణం తగ్గిపోతాడో जो व्यक्ति इतना दीन बनता है, అంతకన్నా దీనంగా నీ గురించి కొట్టించు. उससे भी ज्यादा दीन यीशु बना. చర్చ్ के लोगों, నువ్వు కూర్చుంది आप जो बैठे हैं, నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య పక్కన. यीशु मसीह के सामने बैठे जो यीशु నిన్ను आपसे प्यार చాలా करता है, ప్రేమిస్తున్నాడు ఆయన. वो आपसे बहुत प्यार करता है. తన సొంత కుమారునే वो अपने एकलौते पुत्र को నీకు వెనుక తీయకుండా ఇస్తే, वो आपको दिया, वो पीछे नहीं रखा, నిన్ను దగ్గర తీసుకుంటే ఆ కుమారుడు ద్వారా और उस पुत्र के द्वारा आपको करीब लाया. మిగతావన్నీ ఆయనతో పాటు నీకు ఇవ్వడా. उसके साथ सारी बातें आपको नहीं देगा क्या? హల్లెలూయా. हालेलुया. ఒకసారి అబ్రహాం ఒక దగ్గర అబద్ధం ఆడతాడు. एक बार अब्राहम झूठ बोलता है. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు मिस्र में जाते समय తన భార్య కాదని చెల్లెలని చెప్తాడు. और अपने पत्नी को बहन करके बोलता ఆ है. రాత్రి అబ్రహాము उस रात को తన अब्राहम ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, घर जाने के बाद, తన భార్యను రాజు తీసుకెళ్లిపోయిన తర్వాత राजा उसको लेके जाने के बाद, లోపల గుండె దబా 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 అబ్రహాం కొట్టుకుంటుంది. अब्राहम का दिल धड़कने लगा. అయిపోయిందిరా సీన్, हो गया, खत्म हो गया. अभी నా భార్య నేను కోల్పోయినరా, मैं अपने पत्नी को खो दिया. ఎందుకురా నాయన తప్పు చేశాను, क्यों मैंने गलती किया है, అనవసరంగా వదిలేశాను రా, क्यों मैंने छोड़ दिया. ఏమవబోతుందని చెప్పి గుండె దడ దడ కొట్టుకున్నప్పుడు और उसका दिल धड़कने जब लगा, ఉదయాన్న అబ్రహాం ఫోన్ రింగ్ అవుతుందట. सुबह अब्राहम का फोन रिंग हुआ. गिर करके आया, गिर करके आया. ఎవడ్రా ఇంత ఉదయం ఫోను? और इतना फोन किसका है? ఫోన్ చూస్తే फोन देखने के बाद పైన వస్తుంది పేరు नाम आ रहा है, కింగ్ ఫారో. फरो का राजा, కింగ్ రాజు, राजा फरो. రాజు ఫరో అని చెప్పి వస్తుంది. ఏంట్రా राजा బాబు फरो ఈడు చేసేస్తున్నాడు, करके नाम आने लगा. ఈడు చేస్తున్నాడు ఉదయాన్న, वो क्या कर रहा है? ఈడెందుకు చేస్తున్నాడు రా బాబు. ये फोन क्यों कर रहा? లిఫ్ట్ చేయగానే जब लिफ्ट किया, లిఫ్ట్ చేయగానే लिफ्ट करने के बाद, ఎవడ్రా బాబు నిన్ను అబద్ధం ఆడమన్నాడు. अरे कौन आपको झूठ बोलने को बोला? నీకోసం సీఎం దిగలేదు, आपके पास सीएम नहीं उतरा, నీకోసం పిఎం దిగలేదు కానీ पीएम नहीं उतरा, నీకోసం దేవుడు దిగిపోయాడు రా బాబు. तेरे लिए परमेश्वर నీకోసం उतर आया, దేవుడు దిగిపోయాడు రా. तेरे लिए प्रभु उतर आया రాత్రి है. కళ్ళకు వచ్చి చెప్పాడు, और आके बताया, వీళ్ళ భార్యగా నువ్వు వెనక పంపించకపోతే अगर इसकी पत्नी को वापस तू नहीं भेजेगा, చంపేస్తాను రా నిన్ను. तुझे मैं मारूंगा. రాజును సైతం నీకోసం చంపగల దేవుడు. राजा को भी तेरे लिए मारने वाला है. అలాంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ऐसा महान प्रभु आपका है. నువ్వు ఆయన పక్కన కూర్చున్నావు. अब उसके बाजू बैठे हैं. ఒకసారి నువ్వు చేయాల్సిన పని ఉదయాన్న अब आपको क्या करना है? నీ చేతి अपना हाथ, చైర్స్ కొంచెం డిస్టెన్స్ ఉండొచ్చేమో, शायद वो थोड़ा डिस्टेंस होगा. డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదు. चेयर्स में डिस्टेंस नहीं मेंटेन नहीं కొంచెం करना. దగ్గర రండమ్మా, और नजदीक आ जाइए, దగ్గరికి. और नजदीक. ఇలా ప్రతిరోజు మనం కూర్చోగలిగితే దేవుడు, इसलिए परमेश्वर के साथ अगर हम रोज ऐसा बैठेंगे, మనం ఎలా ఉన్నాం ఆయనతో మనం చూడగలిగితే हम कैसे उसके साथ रहे, మనకు భయం ఉండదు. ఇంకా
हमें डर नहीं रहता है। నీకు అర్థం కావట్లేదు, आपको समझ में नहीं आ रहा? ఆయన ముందు ఏదున్నా उसके सामने कुछ भी हो కదిలించేస్తాడంతే. वो उला देगा। నీ రోగం ఎంత ఆయన ముందు, आपका बीमारी क्या है उसके सामने, నీ జీవితం ఎంత ఆయన ముందు. आपका जीवन क्या है उसके सामने। దేవుడు దావీదుకు ఒక మాట చెప్తాడు, दावीद को प्रभु कहता है, దావీదా దావీదా दावीद నువ్వు అడిగుంటే अगर तू मांगा నువ్వు ఇంకా గొప్ప స్థితిని ఇచ్చేవాడు, నేను और भी बड़ा स्थान में तुझे रखता था, నీకు గొప్ప పేరునిచ్చా, నేను और बड़ा नाम दिया, రాజులు మాట్లాడుకునేంత గొప్ప పేరు ఇచ్చాను. और ऐसा नाम दिया जो राजाओं से बढ़कर है। దేవుడు నీకు అంత గొప్ప స్థితిని ఇవ్వగలడు. अतः बड़ी स्थिति आपको देगा। నువ్వు వెళ్ళి డబ్బులు ఎక్కువ తీసుకోవడం, లంచం ఎక్కువ తీసుకోవడం చేయాల్సిన పనిలే. आप पैसा लालच में लेकर जरूरत नहीं है। నువ్వు అబద్ధాలు ఆడాల్సిన పనిలే. आप झूठ बोलने की आवश्यकता नहीं నువ్వు है। ఎవరు పక్కన కూర్చున్నా అర్థమైతే, आपके बाजू में कौन है अगर आप जानते, మొత్తం మార్చేసాడని తెలిస్తే, अगर आपको पूर्ण बदल दिया करके जब నువ్వు समझेंगे, ఎక్కడ అబద్ధం ఆడాల్సిన పని లేదు. आपको झूठ बोलने की आवश्यकता నువ్వేంటో नहीं। నువ్వు నిలబడతావు అంతే. आप जहां पर भी मस्त खड़े జోబులో रहेंगे, చేయి పెడతావు, हाथ में जेब में हाथ रखेंगे, రే रे ఎవడేమనుకున్నా పర్లే, कोई कुछ भी నా सोचे, దేవుడు నా పక్కన ఉన్నాడు రా. परमेश्वर मेरे बाजू में है। చప్పట్లు కొట్టొచ్చండి. ओ ताली बजाइए प्रभु के लिए। ఈరోజు నాకు తెలియదు నీకు ఏం అవసరం ఉందో, मुझे मालूम नहीं है कि आपको क्या जरूरत ఏ है, అవసరంతో నువ్వు ఎదురు చూస్తున్నావు. कौन सा आवश्यकता के साथ आप आया है। ఆ అవసరం ఈయన తీర్చగలదా? क्या वो आवश्यकता को पूरा कर सकता है, తీర్చగలదా? पूरा कर सकता है? కొంచెం బిగరగండి, जोर से ఇంకొంచెం బిగరగా. और जोर से। నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? आपको क्या करना है मालूम? యుద్ధం నాది కాదని చెప్పావు కదా, యుద్ధం నాది కాదని చెప్పావు, और ये युद्ध मेरा नहीं है करके तूने कहा, నన్ను ముందుకు వెళ్ళొద్దని చెప్తున్నావు, तू मुझे सामने मत जा बोल रहा है, వెళ్ళొద్దని చెప్పేస్తున్నావు, उसको मत जा बोल रहा है, నన్ను ఉండిపోమంటున్నావు నీతోనే, अपने साथ रख बोल रहा है, నువ్వు ముందుకు వెళ్తానని చెప్తున్నావు, तू आगे जाता करके बोल నువ్వు रहा है, యుద్ధం చేస్తానని చెప్తున్నావు. तू युद्ध करता बोल నా रहा है। ఫ్యూచర్ డిసిషన్ అన్ని కూడా, నా ఫ్యూచర్ గురించి ఆలోచనలన్నీ కూడా मेरे सारे भविष्य का निर्णय पूरा నీ చేతికి అప్పగించేశాను. आपके हाथों में दे दिया। నా మ్యారేజ్ నీ చేతికి అప్పగించాను, मेरा सारा मैरिज में आपके हाथ में दे दिया। నా వివాహం గురించి నీకు అప్పగించాను, मेरे विवाह के बारे में आपको सौंप నా दिया, ఉద్యోగం నీకు అప్పగించేశాను, नौकरी के बारे में आपको सौंप दिया, నా ఫ్యూచర్ నీకు అప్పగించేశాను. मेरा फ्यूचर आपको दे दिया। మొత్తం నువ్వు నడిపించు. आप मुझे चलाइए। నా కోసం, నాలాంటోడి కోసం నువ్వు కుమారుడిని వదిలించుకుంటే मेरे जैसे व्यक्ति के लिए अपने पुत्र को तूने दे दिया, నా ఫ్యూచర్ కూడా గొప్పగా నువ్వు చేయగలవు. मेरा फ्यूचर भी तू अच्छा बनाएगा। ఈ ఉదయాన్న और सुबह के समय ఎవరైతే ఆ మాట నమ్ముతున్నారో, जो ये बात विश्वास करते हैं, నీ జీవితంలో గొప్ప నెమ్మదిని, మనశ్శాంతి आपके जीवन में बड़े शांति और आनंद को आप देखेंगे। ఎవరైతే ఆ మాట నమ్మరో जो ये बात विश्वास नहीं करते, వారు ఎప్పుడు वो दोनों ఏం చేస్తారు తెలుసా? वो क्या करते मालूम है? खड़े हो जाओ। డిస్టెన్స్ సెన్స్ చేస్తారు. डिस्टेंस अलग अलग रहते हैं। యు సిట్ आप बैठिए। నువ్వు దేవునికి ప్రతిరోజు దూరంగా ఉన్నావు, నువ్వు आप లేవని, प्रभु से अलग रोज अगर दूर रहेंगे, దూరంగా ఉన్నావు అని ఆలోచన దేని బట్టి వస్తుందంటే, ये क्यों आता है दूर रह करके? కారణం సింపుల్ ఒక మాట చెప్తాను. सिंपल एक कारण है उसका है। ఆ ఒక మాట ఏం చెప్పనా? वो कारण क्या है? నీ చేతిలో आपके हाथों में దేవుని నీతి परमेश्वर का धार्मिकता, పట్టుకోలేనంత కాలం కూడా जब तक आप प्रभु की धार्मिकता को नहीं पकड़ेंगे, నీ జీవితం గురించి నువ్వు భయపడిపోతావు. अपने जीवन से आप डरते रहते हैं। దేవునికి దూరం అయిపోయి భయపడిపోతావు. आप प्रभु से दूर रह करके समझते हैं। నీ నీతి పట్టుకుంటే, अगर अपनी धार्मिकता खुद पकड़ेंगे, నేను బాలేను, मैं अच्छा नहीं हूँ, నేను బాగున్నాను, मैं पाप, నేను బాగా చేసేస్తున్నాను, मैं अच्छा कर रहा हूँ, బాగా చేయట్లేదు, अच्छा नहीं कर रहा, నీ బట్టి వెళ్ళినప్పుడు इस प्रकार करेंगे, నువ్వు ఎప్పుడు దూరంగా అనిపిస్తావు. आप प्रभु से दूर रहेंगे। ఒక్కసారి దేవుని నీతి నువ్వు పట్టుకుంటే जब प्रभु की धार्मिकता को पकड़ेंगे, చాలా దగ్గరగా అనిపిస్తావు. आप नजदीक आएंगे, ఎంత దగ్గర అనిపిస్తుంటే ఎవ్వరు చేరలేంత దగ్గరగా అనిపిస్తావు. और ऐसा नजदीक आएंगे जो आप कभी दूर नहीं होंगे। ఒకసారి దేవుడు నీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. प्रभु जब आपसे बात करेगा आपको मालूम होगा, ఎక్కడ ఓపెన్ చేసిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. परमेश्वर आपसे ही बात करेगा। చాలా సార్లు మన కళ్ళు వస్తాయి, కళ్ళు. कई बार हमको सपना आता है, ఈ కళ్ళలో ये सपने में కొన్నిసార్లు పాములు, पर सांप दिखाई देता ఆ है, నల్ల పాములు మన వైపే వస్తాయి, वो सांप अपनी तरफ आता మన है, వైపే. अपनी तरफ। నీకు ఒక బిడ్డ ఉంటే, अगर आप एक बच्चा है, ఆడికి నువ్వు కళ ఇవ్వగలిగితే उसको सपना अगर देना है, ఎలాంటి కళ ఇస్తావు? నువ్వు कैसे सपना देंगे? పాము కళ ఇస్తావా? क्या पुष्सन- सांप का दर्शन देगी क्या? నీ దేవుడు నీకు ఎలా ఇస్తాడు అలాంటి కళ? क्या प्रभु ऐसा आपको देगा क्या? నీ దేవుడు కాదు, वो प्रभु नहीं। చెడ్డ కళ్ళని దేవుడు కానే కాదు. पूरे बुरे सपने प्रभु की ओर से नहीं है। కొన్నిసార్లు మన భయాలు,
हमारा जो डर है కొన్నిసార్లు అపవాది చేసే పనులు और जो शैतान के जो काम है, దేవుణ్ణి కలిస్తే अगर प्रभु आपको सपना देगा, నీకు గొప్ప కార్యం చేయబోతున్నా కలిస్తాడు. आपके जीवन में बड़ा कार्य वो करने जा रहा है। చర్చ్ మనం మన దేవుణ్ణి తక్కువగా చూస్తున్నాం. हम अपने परमेश्वर को कम सोचते हैं। నువ్వు ఇంత దగ్గర కూర్చున్నప్పుడు आप जब इतने करीब में है, ఇంత దగ్గర కూర్చోబెట్టి इतना करीब में बिठाकर ఈ పక్క నుంచి और बाजू से నీ కళ్ళలో పాములు పంపిస్తాడా? क्या आपके सपने में वो सांप भेजेगा? నువ్వు నాగ పాములు తొక్కుతావని బైబిల్ చెప్తుంది. बाइबल लिखा है तू सांप को कुचलेगा करके लिखा है। అలాంటప్పుడు దేవుడు ఎలా పాములు పంపిస్తాడు? कैसे फिर प्रभु सांप भेजेगा? ఆ పాములు తొక్కేటట్టు చూపిస్తాడు. గానీ परमेश्वर आपको सांप को कूदने जैसा दिखा देगा। కొన్నిసార్లు దయ్యాలు భయాలు, शैतान का डर, అమ్మో దయ్యం బాబు నా చుట్టూ ओ తిరిగేస్తుంది, भूत मेरे तरफ आ रहा है, నా పక్కనే ఉంది, मेरे बाजू में है, నా పైకి ఎక్కిసింది, मेरे ऊपर आ रहा है, నా లోపల मेरे దూరిపోతుంది. अंदर जा रहा है। నీకు ఓ మాట చెప్పనా? मैं आपको बोलूं, ఈ చోటుకు ఒక కుక్క వస్తే ये सामने कुत्ता अगर आता है, మనందరం ఏం చేస్తాం? हम क्या करते? లోపల రా, अंदर आ, ఎవరో ఒకరిని కరిసే, पूरा घुमो, ఎవరో ఒకరిని కరిసే, किसी को काट दे, వెళ్ళిపో. जा। అలా ఊరుకుంటావా? ऐसा चुप रहते మీ हैं क्या? అందరూ కామ్గా ఉండొచ్చేమో, आप सब शांत रह सकते చాలా కర్ర పట్టుకుని వెళ్ళి బయట తోలేస్తారు. और सारे एक लकड़ी लेकर उसको बाहर कर ఏ देगा। అపవాది ఒకవేళ నీ దగ్గరికి వస్తే कोई शैतान आपके पास आने से, వాడు ఎవడు అసలు రావడానికి? वो कौन है आने के लिए? దేవుడు కర్ర పెట్టుకుని పంపిస్తాడు బయటికి. परमेश्वर उसको निकाल देगा बाहर। నీకు అర్థం కాదు నువ్వేంటో. आपको मालूम नहीं हो रहा कि आप कौन है। ఈ దయ్యాల భయాలు అవసరం లే. ये दయ్యం मयम कुछ भी नहीं है। ఒక రాత్రి నేను నా పడక మీద పడుకున్నప్పుడు एक रात को जब मैं सो रहा था, ఆ సమయంలో నాకు దయ్యం భయం వచ్చింది. एक शैतान जैसा मुझे दिखा। ఆ భయం వచ్చిన వేళ जब डर आया, ఒక్కసారి నా కళ్ళు మూసుకుని ఉన్నాను. एक बार मैं आंखें बंद था, ఆ భయం మధ్య నాకేం కనిపించింది అంటే वो बाइक से क्या दिखाई दिया, నా చుట్టూ నా 4 వాల్స్ కూడా డిసపేర్ అయిపోయి. और मेरे 4 दीवार टूट चुके हैं ఆ వాల్స్ డిసపేర్ అయిపోయి చాలా పెద్ద స్పేస్ కనిపిస్తుంది. और एक बहुत बड़ा जगह दिखाई दे रहा है। ఆ స్పేస్ లో నేనేం గమనించానంటే और मैंने वहां क्या देखा, చుట్టూ వేల లక్షల దేవతలు ఉండడం గమనించాను. और वहां पर हजारों लाखों स्वर्गदूतों को मैंने देखा। ఇలా చూస్తున్నాను, ऐसा मैं देख रहा, ఇలా చూసుకుని వెనక్కి వచ్చాను. और ऐसा देखकर पीछे मुड़ा, ఇక్కడ ఒక పెద్ద మనిషి కూర్చున్నాడండి. ओ वहां पे बड़ा व्यक्ति बैठा है, వాయిస్ వినిపించి చెప్తుంది ఈ విధంగా, उसका आवाज सुनाई दे रहा है, భయపడాల్సిన అవసరం లేదు, तू डरने की जरूरत नहीं है, మనం సైన్యంతో దిగా, हम सेना के साथ आए సైన్యంతో हैं, దిగా. सेना के साथ आए हैं। నీ జీవితం తక్కువ కాదు, నీ జీవితం తక్కువ కాదు. आपका जीवन छोटा नहीं है, ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదు. किसी के पास मांगने की जरूरत नहीं है। నీ దేవుడు आपका డబ్బున్నోడు, आपका प्रभु के पास पैसा है, ఏదైనా ఇవ్వగలడు. वो कुछ भी आपको दे सकता है। నువ్వు ఎవరి మీద నిర్ణయాల కోసం ఆధారపడాల్సిన అవసరం किसी లేదు. के ऊपर आधारित रहना जरूरत नहीं నువ్వు है। ఏం చేయాలనుకుంటున్నావు నీ జీవితంలో आपके जीवन में क्या करना चाहते हैं, చెయ్యు, करो, కానీ ఈయన పక్కన కూర్చొని చెయ్యి. इस तरफ में रह के करो, దానికి అన్ని ఇస్తాడు ఆయన, वो सब आपको देगा, అన్నిటికీ సిద్ధపరుస్తాడు, सबको आपको प्रबंधन భలే करेगा, గొప్పగా ముందు తీసుకెళ్తాడు. और आपको अनंत काल की तरफ ले जाएगा। ప్రపంచం అంతటికి కూడా पूरे दुनिया में అబ్రాహాము ఎక్కడెక్కడికో వెళ్తున్నప్పుడు, अब्राहम जहाँ जाता था, ఊరనే ప్రాంతం నుంచి బయటకు వస్తున్నప్పుడు ऊर से जब बाहर निकला, అందరూ అనుకుంటున్నారట, वो सोच रहे थे, ఇంత మంచి ప్లేస్ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు రైడు. और इस ऐसा अच्छा व्यक्ति कहाँ जा रहा है, ఒరే టెంట్ తీస్తాడు, టెంట్ వేస్తాడు, టెంట్ తీస్తాడు, టెంట్ వేస్తాడు. ये टेंट निकालता, टेंट डालता, मतलब घर बनाता, दूसरा घर స్థిరంగా बनाता, లేడు రాయుడు, ये स्थिर नहीं है, స్థిరంగా లేడు రా. ये स्थिर नहीं है। ఈరోజు ఎవరైనా నిన్ను అంటున్నారా ఆ మాట? अगर किसी ने आपसे पूछा, నువ్వు ఇక్కడ కూర్చో, तू यहाँ बैठो, ఈయన పక్కన కూర్చో, इसके बाजू बैठो, ప్రపంచం నువ్వు స్థిరంగా లేనోడు అనొచ్చేమో కానీ और दुनिया में जो लोग स्थिर नहीं वो बोलेंगे। ఆ రోజు అబ్రాహాం మాత్రం ఏం చెప్తాడు తెలుసా? अब्राहम क्या बोलता मालूम, దేవుడు నన్ను పంపిస్తున్నాడు, परमेश्वर मुझे भेज रहा ఇది है, మనుషుడు కాదు. मैं मनुष्य नहीं, మనుషులకి నేను అస్థిరంగా అనిపించొచ్చు, मनुष्यों को मैं वैसा दिखता నేను हूँ, పట్టించుకోను, मैं उस चिंता नहीं నేను करता, దేవుని పక్కన కూర్చున్నాను, मैं प्रभु के बाजू बैठा, ఆయన చూసుకుంటాడు. वो देख ले। నీకు మాట చెప్పనా? मैं अब बात बोलो, అబ్రాహాముని దేవుడు ఏం పిలిచాడో? अब्राहम को क्या बुलाया, తండ్రి, विश्वासियों का पिता, విశ్వాసులకు తండ్రి. विश्वासियों का पिता। నువ్వు దేవుని మాట నమ్మి प्रभु पर बात विश्वास దేవుని करते, పక్కన కూర్చొని प्रभु के पास बैठने से, దేవుడు చెప్పిన పని చేసి प्रभु का बात सुनने से, ముందుకెళ్తున్నప్పుడు जब आगे जाएगा, ఉన్నతమైన జీవితం నీకు ఇస్తాడు. उन्नत जीवन आपको గొప్ప देगा, పేరులో ఒక పేరుగా నీ పేరు చేస్తాడు. बड़ा नाम आपको परमेश्वर देगा। ఆమేన్.